ఎల్ఎస్జీతో ఓటమి తర్వాత అండ్ పాయింట్స్ టేబుల్లో ప్రాబ్లంలో ఉంటారు, ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ కి తిరిగొచ్చింది. టాప్ 4 స్పాట్ కోసం పోరాటానికి సిద్ధమైంది. బ్యాటింగ్ లో తేలిపోయిన సన్ రైజర్స్ టైటన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు మళ్లీ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం రెడీ అయింది. చెపాక్లో టాప్ 4 రేస్ హీట్ పెరగనుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు టాప్ 5 రీజన్స్ ఇవే. ఆరు మ్యాచుల్లో 4 విజయాలతో సిఎస్కే చెపాక్ కోటను బలంగా మార్చుకుంది. చెపాక్లో సన్ రైజర్స్ రికార్డ్ అంతగా బాగోలేదు. మరోసారి చెపాక్ కోటలో సూపర్ కింగ్స్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా? So every game is like a final, and we're in that situation now. We're going to have to win our last 2 matches, I think. I love this because this is where the pressure's really on everyone, not just us, but all the other teams as well. We still have belief that we can make it through. అయితే ఈ సీజన్లో చెపాక్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో తలా దర్శనం చూసే అవకాశం ఉంది. ఇండియన్ టీమ్ ఓపెనర్ల మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఈ సీజన్లో ఇప్పటికే సంజు శాంసన్ 2 సెంచరీలు చేశాడు. అయితే గత 2-3 మ్యాచ్ల్లో ఇన్కన్సిస్టెంట్ గా కనిపిస్తున్నాడు. టాటా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ పై అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా సంజు నిలిచే అవకాశం ఉంది. మరోవైపు అభిషేక్ శర్మ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. టాటా ఐపీఎల్ సీజన్లో తొలిసారి 500 రన్స్ మార్కును దాటే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ రెండో ఐపీఎల్ సెంచరీ. హెన్రిచ్ క్లాసెన్ టాటా ఐపీఎల్ కెరియర్లో తొలిసారి 500 రన్స్ మార్కును క్రాస్ చేశాడు. ఈ సీజన్లో స్పిన్నర్లపై డామినేషన్ చూపిస్తున్నాడు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్, దాంతో క్లాసెన్ 50 పూర్తి చేసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లపై నూర్ అహ్మద్ ఒత్తిడి పెంచుతున్నాడు. మిడిల్ ఓవర్లలో నూర్ అహ్మద్ కంటే రషీద్ ఖాన్కే ఎక్కువ వికెట్లున్నాయి. ఈ బ్యాటిల్లో గెలిచేదెవరు? హైదరాబాద్ ఓపెనర్లను అకీల్ హుసేన్ కట్టడి చేస్తాడా? స్పిన్నర్లపై అభిషేక్ శర్మ 237 స్ట్రైక్ రేట్తో దుమ్ము రేపుతున్నాడు. అయితే ఈ సీజన్లో స్పిన్ కు ట్రావిస్ హెడ్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో ట్రావిస్ షేక్ జోడీ కీలకం. సన్ రైజర్స్ ఓపెనర్లు 50+ స్కోర్లు చేసినప్పుడు 2025 నుంచి ఈ జట్టు 8 సార్లు విజయం సాధించింది. కానీ 50+ రన్స్ చేయడంలో విఫలమైనప్పుడు ఎస్ఆర్హెచ్ 10 సార్లు ఓడిపోయింది. సిఎస్కే అన్క్యాప్డ్ ఫైర్ పవర్ పై ఓ కన్నేసుంచండి. ఈ సీజన్లో కార్తిక్ శర్మ 2 హాఫ్ సెంచరీలు బాదేశాడు. ఇక ఉర్విల్ పటేల్ కూడా ఫైరీ 50తో అదరగొట్టాడు. అండ్ 50 ఓ స్పెషల్ నాక్, ఓ స్పెషల్ హాఫ్ సెంచరీ ఉర్విల్ పటేల్ నుంచి. ఇక కెప్టెన్లు తమ గేమ్ పై ఫోకస్ పెట్టాల్సిందే. చెపాక్లో రుతురాజ్ గైక్వాడ్ 1000 రన్స్ చేరువలో ఉన్నాడు. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో గైక్వాడ్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. 2 టీమ్స్ టాప్ 4లో ఉండాలన్న కసితో కనిపిస్తున్నారు. అయితే ఒక్క మ్యాచ్ ఓడినా ఈక్వేషన్ తారుమారు కావచ్చు. ఈ సీజన్లో చెపాక్లో జరిగే ఆఖరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఫ్యాన్స్ సోమవారం జరిగే హై వోల్టేజ్ డ్రామాకు సిద్ధమవ్వండి.